ఫార్మర్ అనే నెపంతో అక్కడ ఒకరిని కాల్చి చంపేశారు మావోయిస్టులు. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి సంబంధించిన వార్తలు మీకు చూపిస్తున్నాం. పోలీస్ ఇన్వాల్వర్ అనే నెపంతో ఇద్దరిని హత్య చేశారు. కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు మావోయిస్టులు. బాజేడుకు చెందిన అర్జున్, రమేష్ చనిపోయారు. తెల్లవారుజామున అటాక్ చేశారు మావోయిస్టులు. 2 లేఖలను వదిలి వెళ్లారు. బాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖలు విడుదల చేశారు. పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న రమేష్ పై దాడికి పాల్పడ్డారు. అతన్ని అతి కిరాతకంగా చంపేశాడు. బాజేడు ఏరియాకు చెందిన ఉయికే అర్జున్, ఉయికే రమేష్ పై ఈ తెల్లవారుజామున అటాక్ జరిగింది. జంగాలపల్లి గ్రామంలోని వారి ఇంటికొచ్చి మరీ కత్తులతో పొడిచి హతమార్చారు మావోయిస్టులు. వీరిని మావోయిస్టులు సంఘటనా స్థలంలో 2 లేఖలు కూడా వదిలి వెళ్లారు. ఈ లేఖలు వెంకటాపురం బాజేడు ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఉన్నాయి. మృతుడు రమేష్ పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించేవాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పోలీస్ ఇన్ఫార్మర్ గా మారాడని, పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చేవాడని లేఖలో రాశారు. లంకపల్లి, చెన్నప్ప, ఊట్ల, శ్యామలదొడ్డి, బాయిపేట గ్రామాల్లో స్నేహితులను ఏర్పాటు చేసుకుని మావోయిస్టుల సమాచారం సేకరిస్తున్నాడని ఆరోపించారు మావోయిస్టులు. ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ లో జరిగిన పలు ఎన్కౌంటర్లకు రమేషే కారణమన్నారు మావోయిస్టులు. ఇక వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయికే అర్జున్ చేపల వేట పేరుతో అడవికి వచ్చి మావోయిస్టుల డెన్లను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని ఆరోపించారు. వీరిద్దరూ పద్ధతి మార్చుకోకపోవడంతోనే హతమార్చామని ఈ లేఖలో పేర్కొన్నారు. Ah!